ఫ్యామిలీతో నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలా అక్కడ అద్భుతమైన దృశ్యాలు అనేది మీకు వీడియో ద్వారా చూపిస్తారండి. ముందు గుట్ట పైన చూస్తే నాగశేషుడు అయితే ఎదురుగా కనిపిస్తున్నాడు. నాగశేషుడి పైన కృష్ణుడు అయితే ఉన్నాడు. అక్కడికి అయితే వెళ్తున్నాము. నరసింహస్వామి దర్శనం చేసుకుందాం. అక్కడ ఉండే దృశ్యాలు మనకు నాగశేషుని లోపలికి వెళ్తే మనకు కనిపించే దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడైతే గుడికి దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నాగశేషుని ఆకారం మీద చాలా పెద్దదిగా అద్భుతంగా ఉందండి. అలాగే నాగశేషుని పైన కృష్ణుడైతే ఉన్నాడని తాండవం చేస్తూ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఓం నమో నాగశేషాయ నమః. లక్ష్మీ నరసింహస్వామి నాగశేషుని లోపలనే వెలిసి ఉంటారండి. ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్తామండి. లోపల చాలా అద్భుతమైన దృశ్యాలని చూడొచ్చండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. లోనికి వెళ్తే మనకు నాగశేషంలోనికి వెళ్తే ఈ విధంగా ఉంటుందండి. అద్భుతమైన శిల్పాలు, అలాగే మనకు ముందుగా చూస్తే మనకు ఒక శిల్పం మనకు దారి చూపిస్తూ మరొక శిల్పం మనకు నమస్కరిస్తున్నట్టు చాలా అద్భుతంగా అయితే వీటిని చేశారండి. చూడముచ్చటగా అద్భుతంగా కనిపిస్తుందండి. మనకి ఒక ఖడ్గంతో పట్టుకొని మనకు దారి చూపిస్తున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ తల్లి తన బిడ్డని తన ఒడలు తీసుకొని ప్రేమగా బుజ్జగిస్తున్న దృశ్యాన్ని చూడొచ్చండి. ఇక్కడ మనకు నమస్కరిస్తూ మనకు స్వాగతం పలుకుతూ చాలా అద్భుతంగా ఉందండి. నాగశేషుని లోపలైతే ఈ విధంగా ఉంటుందండి. ముంగడ మనకు ప్రహ్లాదుని శిరస్సు ఖండిస్తున్న దృశ్యం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ప్రహ్లాదుని అంటే తన భక్తులను కాపాడుకోవడం కోసం, లోక కళ్యాణం కోసం హిరణ్యకశిపుని ఇక్కడ చీల్చి ఉగ్ర రూపముని ఎత్తి నరసింహస్వామి ఇక్కడ వెలిచాడండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, నాంపల్లి గుట్ట, వేములవాడ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.